హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుందండి. నేను హాస్పిటల్కి అయితే బయలుదేరాను బ్లడ్ టెస్ట్ కోసం. నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, ముందు రోజు అయితే నేను టెస్ట్లు అవన్నీ రాయించుకున్నాను. ఇక మార్నింగ్ బ్లడ్ టెస్ట్కి అయితే బయలుదేరాను. ఇక్కడ ఏంటంటే చాలా రష్ ఉందండి. ఈరోజు సాటర్డే కదా, అందుకని ఫుల్ రష్గా ఉంది. సాటర్డే కానీ మండే కానీ హాస్పిటల్స్లో ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే ఇక నాకు తప్పలేదన్నమాట, మళ్ళీ డిలే అవుతుందని చెప్పేసి ఇక బ్లడ్ టెస్ట్కి అయితే బయలుదేరాను. ఈరోజు అందులోనూ తనోజ్కి స్కూల్ కూడా ఉంది. ఇక హడావుడి అయిపోయింది అనమాట. వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక హడావుడిగా తనోజ్కి అయితే టిఫిన్ చేసి పంపించేశాను. ఇక బాక్స్ కోసం ప్రిపరేషన్ అనమాట ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేనైతే ఈరోజు వస్తూ ఆకుకూరలు, కొన్ని టమాటోలు, కరివేపాకు ఇలాంటివి అయితే తెచ్చాను. మెంతుకూర అయితే అస్సలు బాగోలేదండి. నేను హడావుడిలో చూసుకోలేదు. నేను పెద్ద పెద్ద కట్టలు 2 తీసుకొచ్చాను. ఈ కొంచెమే ఆకు మంచిగా ఉందన్నమాట. ఆకంతా కూడా ఎలా ఉందంటే మన మైనర్ లీఫ్ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ మన మెంతికూర అప్పుడు నేను నాటు పెట్టినప్పుడు చూపించాను, అన్ని మరకలుగా ఉంటుందని. ఈ విధంగా ఉందన్నమాట ఆకంతా. నేను హడావుడిలో చూసుకోలేదు, కంప్లీట్గా ఆకంతా కూడా ఖరాబ్ అయిపోయినట్టు అయిపోయింది. ఇక మనకి తెలిసినాకైతే వాడడం కష్టం కదా, అంతా కూడా పారేసాను. కొంచెం అంటే ఫ్రెష్గా వచ్చిన లేత చిగుర్లలాగా ఉంటాయి కదా, అవి మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాను. అలానే కరివేపాకు కారం చేద్దామని కరివేపాకు అంతా కూడా దూసి పక్కన పెట్టాను. ఇక ఆఫ్టర్నూన్ అయితే తనోజ్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పంపించేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేను ఇక డాబా మీదకి అయితే వచ్చాను. 7కి అనమాట నాది అపాయింట్మెంట్ వచ్చేసి. హాస్పిటల్లో నేను బ్లడ్ టెస్ట్కి ఇచ్చినప్పుడే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. 7 తర్వాత అనమాట నాది. సరే అని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉన్నాను కదా. ఈరోజైతే ఈ ప్లాంట్స్ అనేవి నేను నాటు పెడుతున్నాను. ఇవేంటంటే నేను క్యారీ బ్యాగ్లో ఉంచడం వలన నీళ్లు పోయడానికి వెళ్ళేసరికి ఎండిపోతున్నాయండి. అందులోనూ ఒక పాట్ అనేది ఖాళీ అయిందనమాట. ఇక దాంట్లోనే ఈ మొక్కలైతే నేను పెట్టేశాను. ఇక తన్మయ్య చూసారు కదా, చక్కగా చుట్టుపక్కలంతా కూడా పక్షులు అవన్నీ ఇక ఈవినింగ్ కదా, ఇక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది. నేనైతే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటంటే డాబా మీద కదా, కొత్త కొత్త పాట్స్ తెచ్చి పెట్టడానికి కుదరట్లేదు. ఎందుకంటే మాది రెంట్ కదా హౌస్. నేను షిఫ్టింగ్ అలా చేసినప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా, 2 కలిపి ఒకే దాంట్లో పెట్టేశాను. పర్వాలేదులే అని చెప్పేసి, కావాలంటే తర్వాత మళ్ళీ కొంచెం పెద్ద పాటలోకి అయితే మార్చొచ్చు. ప్రజెంట్గా కవర్లో కంటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా, అందుకని. ఇక ఇక్కడ చూసారు కదా, చుట్టుపక్కల పిల్లులు, పక్షులు అన్నీ చక్కగా ఉన్నాయి. హ్యాపీగా కాసేపు అయితే హాస్పిటల్ సంగతి మర్చిపోయి ఎంజాయ్ అయితే చేశాను నేను. వచ్చేసి 5:45 or 5:30 అవుతుంది అంతే. పక్షులన్నీ కూడా చక్కగా ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. నేనైతే ఈరోజు 5కే కరెక్ట్గా వచ్చేసాను. ఈరోజు ఏంటంటే మొక్కలకి కొంచెం ఉల్లిపాయ రసం అది పోయాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్లాంట్స్ ఇంకా నా దగ్గర ఏంటంటే మట్టి లేక, కుండీలు అవి లేక కూడా నేను భలేగుంది వెదర్ మాత్రం. పక్షులన్నీ భలేగా అనిపిస్తూ ఉన్నాయి. సరే, నేనైతే పూల మొక్కలు ఏంటంటే క్యారీ బ్యాగ్లో ఉండిపోయినాయి కదా, నాకు కొంచెం బాగోక నేను ఒక పూట మిస్ చేస్తే ఎండ బాగుంటుంది బాగా అసలు మధ్యాహ్నం టైంలో. అందుకని మొక్కలు క్యారీ బ్యాగ్లో ఉన్నాయి, ఎండిపోతూ ఉన్నాయి. కంపల్సరీ రావాల్సి వస్తుంది. ఇక లేదంటే నిన్న ఒక్కరోజు మిస్ అయినందుకు మీకు మొక్క కూడా చూపిస్తా చూడండి. మొత్తం వడలిపోయినట్టు అయిపోయింది. అన్ని మొగ్గలు ఉన్నాయి గులాబీ చెట్టుకి, అన్నీ కూడా అది క్యారీ బ్యాగ్లో ఉంది కదా, వడలిపోయినట్టు అయిపోయింది. తన్మయ్య నువ్వు అల్లరి చేయమా, కాగు. పక్షులు చూసారు మీకు. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless? అవి మామూలుగా మనం పూజకి అట్లా వాడుకోవచ్చు, కానీ నేను వచ్చే టయానికి ఏంటంటే మార్నింగు నిన్న హెల్త్ బాగాలేదని రాలేదు కదా, ఆ రోజు పూసినాయి ఇవి. నేను వచ్చినప్పుడైతే పుయ్యట్లేవు, అంటే తెంపుతానని అనుకునేవేమో మరి పుయ్యట్లేవు. అందుకని వాటిని అయితే అట్లా ఉంచేసాను. ఏమో చెట్ల మీద ఉంటేనే నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే
ఎక్కువ పూలు పుయ్యవు కదా. జనరల్గా మనకి మొక్కలు ఏదైనా మనం నాటు పెట్టాము, ఏదైనా నర్సరీ నుంచి తెచ్చాము అంటే అవి తొందరగా పూలు అనేవి పుయ్యడం, నాటుకోవడం అంత కష్టం. నేనైతే కొంచెం కేర్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ పూలు అనేవి కొద్దిగా అవి ఇవి ఒకటి అర కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, చెట్ల మీద ఉంటే అందంగా ఉంటుందన్న ఉద్దేశంతో అలా ఉంచుతున్నా. నెక్స్ట్ అయితే ఇక్కడ బట్టలన్నీ కూడా తీసేసాము. ఇప్పుడు దండాలు ఖాళీగా ఉన్నాయిగా, మళ్ళీ ఇప్పుడు బట్టలు వేయాలన్నమాట. కొన్ని తెచ్చాను, అవి కూడా వేసేసిన తర్వాత ఇక కిందికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే బట్టలన్నీ కూడా ఆరేసాను ఫ్రెండ్స్. ఆరేసిన తర్వాత ఇక కిందికి వెళ్ళాలి, ఎందుకంటే హాస్పిటల్కి నాకు 7 తర్వాత కదా అపాయింట్మెంట్. ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేసాను. ఇప్పుడు వచ్చేసరికి టైము 8:45 అయింది. ఈరోజు చాలా రష్ ఉంది. ఇక అపాయింట్మెంట్ ఉంటేనే కొంచెం టైం అయితే ఎక్కువనే పట్టింది. నెక్స్ట్ ఇక నేను బెల్లం అయితే తురుముతా ఉన్నాను. ఈ బెల్లం ఏంటంటే తన్మయ్ ఎక్కువ పుట్నాలతో పాటు కలుపుకొని తింటుంది అనమాట. తురిమిన బెల్లం అయిపోయింది. అందులోనూ ఇప్పుడు ఈ తురిమేటప్పుడు కొంచెం నలకలు, మట్టి పిల్లలు అలాంటివి కూడా తగులుతూ ఉంటాయి. అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక తన్మయ్ ఏంటంటే ఇక పియానో వాయించుతూ ఉంది. ఇక తనోజుకి ఈరోజు రేపు సండే సెలవు కాబట్టి ఇక హాలిడే అయితే ఉంది. కాకపోతే వర్క్స్ అయితే చాలా ఉన్నాయి తనకి. ఇక నేను ఇక్కడ కొంచెం పనులలో ఉన్నాను, అలానే వీళ్ళని చదివిపిస్తూ ఉన్నాను. తన్మయ్ వాళ్ళకి ఏంటంటే February 1 నుంచి స్కూల్ అనేది స్టార్ట్ అవుతుందంట. అది విత్ పేరెంట్స్ పర్మిషన్తో పంపించవచ్చు పిల్లల్ని. నేనైతే ప్రజెంట్గా తన్మయనైతే పంపించదలుచుకోలేదండి. కొంచెం టైం తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఈ లోపుగా వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ ఉంటాయి కదా. ఇంకా కొన్ని వర్క్స్ మనకి హాలిడేస్ అంటే పిల్లలు ఎక్కడ చదువుతారండి, ఎక్కడ రాస్తారు, అవన్నీ కూడా కొన్ని ఉంటాయి, రాయించుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేనైతే పనులల్లో ఉన్నాను. మీకు కనిపిస్తూ ఉంది కదా, మంచి బిజీగా ఉన్నాను అనమాట. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, I feel so old. Can't waste no time, gotta wait in line and the weather's so cold. Should've brought my coat at the end of the line, on my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you brought. I learned what I taught, I hope that they notice and give us a shot. I swear me team, been lying a lot, might give us away. And what is the cost? The truth that won't face, I think that we caught. I hear what you say, but jealousy rots the brain, the fame, the game. I know you a fan of me, feeling me, you can't get rid of me, calling the SWAT. Time is running out, it's been moving but we still don't have the crowd. Money in my head but not my bank account. Clock is ticking fast. Yeah, we late but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అయితే హాయ్ అని పలకరిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 9:30 దాటిపోయింది. ఈ టైంలో నేనైతే కిచెన్లో ఉన్నాను. చూసారు కదా, రాగానే కొంచెం పైన చిన్న చిన్న పనులతోనే చాలా టైం గడిచిపోద్ది తెలియకుండానే. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం చాలా వెల్లుల్లిపాయలు అయితే తీసాను. నెక్స్ట్ ఇంకా కొన్ని కరివేపాకు కారంలోకి కూడా కొన్ని వెల్లుల్లిపాయలు అయితే అన్నీ ఒలిచేసి ఉంచుకున్నాను. మార్నింగ్ వచ్చేసి నేను అల్లం అంతా కూడా అంటే పొట్టంతా తీసి ఆరబెట్టి ఉంచాను. ఇప్పుడు మిక్సీ పట్టాలి, ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లిపాయను ఎక్కువ వాడతానండి ప్రతి కర్రీలో కూడా. అందుకని నేను అల్లం వెల్లుల్లిపాయ అయితే ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను ఇక్కడ వీడియోలో. కాకపోతే ఏంటంటే పక్కన కరివేపాకు వేయించుతూ ఉన్నాను. ఆ సౌండ్కి మళ్ళీ మీకు వాయిస్ వినిపించదు, డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కరివేపాకు కూడా ఆల్రెడీ కడిగి ఆరబెట్టి ఉంచాను. ఇక అది మళ్ళీ నెక్స్ట్ డేకి కొంచెం వాడిపోయినట్టు అవుతుంది. నెక్స్ట్ ఆ ఫ్రెష్నెస్ పోద్దనమాట, స్మెల్. అందుకని ఇక ఈ హడావుడిలోనే కరివేపాకును కూడా కొంచెం ఆయిల్లో వేయించేసుకుంటున్నాను కరివేపాకు కారం కోసం. నెక్స్ట్ దీంట్లో ఎండుమిర్చి అవి కూడా వేయించేసాను. ఆల్రెడీ మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర అవి అయితే వేయించి ఉంచేసాను. అవి దూరగా వేయించుకొని ఇక మిక్సీ పట్టుకుంటే ఇక కరివేపాకు కారం అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇన్స్టెంట్గా. చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ కూడా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అయితే వేయించేసాను. ఇక నేను కరివేపాకు కారం ప్రిపరేషను, అల్లం ప్రిపరేషన్ అంతా అయిపోయింది. నేను డీమార్ట్కి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. ఇక వెంటనే ఇక పిల్లలు ఏంటంటే నిన్న హాస్పిటల్ హడావుడి అది సరిపోయింది. ఇక రాగానే ఇదిగోండి వీళ్ళు చూడండి, ఇద్దరు ఆస్తులు పంచుకుంటున్నట్టుగా స్నాక్స్ని పంచుకుంటున్నారనమాట, ఎవరికి వాళ్ళు సపరేట్గా. ఈ విధంగా అయితే కొంచెం ఇంట్లో గోల కూడా తగ్గుతుందిలేండి. ఎందుకంటే చిన్నోళ్ళు ఏమో స్నాక్స్ ఎక్కువ తింటారు, పెద్దోళ్ళేమో తక్కువ తింటారు. వాళ్ళు తిందామనే టయానికి ఉండదన్నమాట. ప్రతి ఇంట్లో ఉండే సందడే అనుకుంటే ఇదైతే. ఇక నేనైతే ఇట్లా ఇద్దరిని షేర్ చేసేసుకొని ఎవరి వాళ్ళు పక్కన పెట్టేసుకోమని అయితే చెప్పేస్తూ ఉంటాను. ఇక తన్మయ్ చూసారు ఎంత చక్కగా తన స్నాక్స్ని ఎంజాయ్ చేస్తుందో. పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. ప్రతిదీ వాళ్ళకి
చాక్లెట్ కాంబినేషనే ఇష్టం ఉంటుంది, అదేంటో నాకు అర్థం కాదు. నాకైతే ఊరికే ఈ చాక్లెట్ మిల్క్ షేక్స్, ఈ చాక్లెట్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. వేరే ఫ్లేవర్సే వీళ్ళకి నచ్చవా అనిపిస్తూ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.